ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నమస్కారం అపూర్వ గారు. ఏం కేపీ, హావభావాల్లో వినయం, ముఖంలో కాస్త భయం, కొత్తగా ఈ నమస్కారం ఏంటి? ఏంటి సంగతి? సంగతి పాద్దానండి. అదే మీ క్రూరత్వం. అది ఎంతుందో తెలుసుకుంటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది అపూర్వ గారు. భూమి చెప్పినట్టుగా మీరు 10 తలల రాక్షసి అని తెలుసుకునే లోపే మీలో రాక్షసత్వం ఇంత లోతుగా ఉందా? ఆ రాక్షసత్వంతో మీరింకా ఎంత ఎత్తుకు ఎదుగుతారోనని చాలా అనుమానంగా కూడా ఉంది అపూర్వ గారు. ఏంటో కేపీ, నీ అభిమానం చూస్తుంటే నువ్వు నా కాళ్ళకి దండం పెట్టి ఏకంగా నాకు గుడి కట్టించేస్తాయోనని అనుమానంగా ఉంది. ఇంతకీ నన్ను ఎందుకింతలా పొగిడేస్తున్నావో తెలుసుకోవచ్చా? తప్పకుండా తెలుసుకోవచ్చు మేడం. తన చెల్లెలి మొహం చూడలేక శరత్చంద్ర బావగారు ఆత్మహత్య చేసుకోబోయారు. అలా చేసుకోబోయే ముందు తన చెల్లెలికి క్షమాపణలు చెప్తూ ఒక వీడియో చేశారు. ఆ వీడియో గురించి మీకు తెలిసి మీరు చాలా తెలివిగా మీ గురించి తెలిసి ఆయన ఆత్మహత్య చేసుకోబోయారని మీరు ఆ గొంతుని మార్చేశారు. ఈ మీ తెలివితేటలకే ఈ పొగడ్తలు మేడం. ఇదంతా ఇదంతా నీకెలా తెలుసు కేపీ? అంటే మా పిన్ని నీకు చెప్పిందా? ఈరోజు నా చేతులు అది అయిపోయింది. పిన్ని ఆగపూర్వ, ఎందుకంత ఆవేశం? నీ అంత పెద్ద రాక్షసి కాకపోయినా ఆ గోరింటాకు పిన్ని కూడా ఓ చిన్న సైజు రాక్షసే. ఎక్కడైనా తల్లి రాక్షసి పిల్ల రాక్షసి గురించి చెప్తుందా? తను చెప్పలేదు, నేనే తెలుసుకున్నాను. చెప్తా ఆగు. భూమి శరచంద్రబాబు గారిని కలవడానికి కెమెరా తీసుకుని గెస్ట్ హౌస్కి బయలుదేరింది. ఏం మాట్లాడుతున్నావు కేపీ? అపూర్వ, ఇన్నాళ్ళు నువ్వు మా జీవితాలతో ఆడుకున్నావు, కానీ ఇప్పుడు నేను నిజం మాట్లాడుతున్నాను. ఈ నిజాన్ని దాయడానికే నువ్వు అబద్ధాలు చెప్తూ వచ్చావు. అబద్ధాలు ఎన్నైనా ఉండొచ్చు అపూర్వ, కానీ నిజం మాత్రం ఒక్కటే ఉంటుంది. శోభాచంద్ర చెల్లెమని నువ్వే చంపావన్న నిజం ఇంకొద్ది నిమిషాల్లో శరత్చంద్ర బావ గారికి తెలియబోతోంది. హాస్పిటల్ వరకు మాత్రమే నువ్వు భూమిని ఆపగలిగావు. అలా జరగడానికి వీల్లేదు. ప్రతిసారి నువ్వనుకున్నట్టుగా జరగదా పూర్వ? నిజాన్ని నువ్వు సమాధి చేయలేవు. బావగారికి ఒక్క నిజం తెలిస్తే చాలు. నేను నిన్నెందుకు చంపబోయాను, గగన్కి నువ్వంటే ఎందుకంత అసహ్యము, భూమికి నువ్వంటే ఎందుకంత ద్వేషము అన్నీ తెలిసిపోతాయి. ఈ ఒక్క నిజం నువ్వు ఇన్నేళ్లు కట్టిన అబద్ధపు గోడని పగలగొడుతుంది. నిజం తెలుసుకున్న బావగారు ఈరోజు నీ ప్రాణం తీస్తారు. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. అపూర్వ, నీ భయం నాకు చాలా నచ్చింది. అందరినీ భయపెట్టిన నువ్వు ఈ రోజులా భయపడుతుంటే చూడ్డానికి చాలా ముచ్చటగా ఉంది. ప్లీజ్ కేపీ, ప్లీజ్ భూమికి ఫోన్ చేసి ఏదో ఒకటి చెప్పి ఆపేసి. ప్లీజ్, నేను మారిపోతాను. బావకి చెప్పి ఆస్తిలో సగం వాటా నీకు ఇప్పించేస్తా. ప్లీజ్ కేపీ, ప్లీజ్, నీ కాళ్ళు పట్టుకుంటాను కేపీ. అప్పుడు ఆగు, ఏంటిది? ఏం చేస్తున్నావు? చూడప్పుడువా, నువ్వు ఇలా నా కాళ్ళ మీద పడ్డం బానే ఉంది, కానీ నీలాంటి మనిషి నా కాళ్ళు ముట్టుకుంటే నీ పాప నాకు తగులుతుంది. అసలైనా ఎవరాస్తి ఎవరికి రాయించేస్తావు? ఈ ఆస్తి భూమిది. ఇందాకేమన్నా మారిపోతావా? నువ్వు మారిపోతావా? అపూర్వ, నీ పుట్టుకే క్రూరమైన పుట్టుక. నిన్ను క్షమించడం అంటే నా తలని
నేను నరుక్కున్నట్టే. ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్. ఈ పాటికే భూమి గెస్ట్ హౌస్లో అడుగుపెట్టుంటుంది, వాళ్ళ నాన్నతో మాట్లాడడం మొదలు పెట్టుంటుంది. నానా, 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 నానా. అపూర్వ, ఎందుకు నవ్వుతున్నావు? చూసావా, నా నవ్వు కూడా నిన్నెలా భయపెడుతుందో, అలాంటిది నేను భయపడతానా? భయానికి కూడా నా గుప్పెట్లు పెట్టుకున్నాను కేపి, దాన్ని కూడా భయపెడతాను. ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నావు అంటే నువ్వేదో చేసావు. చేశాను, చెప్తాను కూడా. నేను చెప్పింది చెప్పినట్టు నువ్వే చూసుకో. బావా, ఏంటి బావా ఇది? ఇలా రాత్రనక పగలనక తాగుతూ కూర్చుంటే మీ ఆరోగ్యం ఏమైపోతుంది బావా? చావాలనుకున్నవాడు ఆరోగ్యం గురించి ఎందుకు ఆలోచిస్తాడా పూర్వ? ఎందుకు ఆలోచిస్తాడు? ఎందుకు ఎందుకు నన్ను చావని పట్టలేదు? బావా, నువ్వు చనిపోయి నా బతుకుని చెదిమేస్తావా బావా? పద బావా, పద వెళ్దాం, పద. ఎక్కడికి? మన ఇంటికా? నా చెల్లెలను నిలదీస్తే నేను ఏమని సమాధానం చెప్పాలి చెప్పు. నేనేదో ఒక్కటి చెప్తానులే, పద బావా, పద. సర్ది చెప్తే చల్లబడిపోయే వ్యవహారం కాదిది. నా చెల్లి ఏమీ అడగనవసరం లేదు. నువ్వు సర్ది చెప్పాక నన్నొక్క చూపు చూస్తుంది, అది చాలు. అక్కడికక్కడే నేను కాల్చుకొని చచ్చిపోవడానికి. అయ్యో బావా, మాటకి ముందొక చావు, మాటకి వెనుకో చావు. ఇలా మాట్లాడే బదులు ఓ పంచే బావా, నీ చేతులతో నన్ను చంపే బావా, చంపే. ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? లేకపోతే ఏంటి బావా? నువ్వే ప్రాణం అని బ్రతుకుతున్న నేను, నువ్వు లేకపోతే నేనేమైపోవాలి?